ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. సో ఇప్పుడు మనం లెక్చర్ 4లో ఉన్నాం. లెట్ us see ఫ్యూ థింగ్స్. ఫర్దర్గా మనం క్వశ్చన్స్ సాల్వ్ చేయబోయే ముందు ఈ కాన్సెప్ట్ని మనం నేర్చుకుందాం. సి ఫ్రెండ్స్, సపోజ్ 2 ఆర్టికల్స్ ఉన్నాయనుకోండి, ఏవైనా 2 ఐటమ్స్ కానీ ఉంటే, సపోజ్ ఆ రెండింటికి యొక్క కాస్ట్ ప్రైస్ ఈక్వల్గా ఉన్నప్పుడు 2 షార్ట్ కట్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం. కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద 2 ఆర్టికల్స్ ఈక్వల్గా ఉన్నాయనుకోండి, సపోజ్ ఒక ఆర్టికల్ని X% ప్రాఫిట్కి, అనదర్ ఆర్టికల్ని X% లాస్కి మనం అమ్మామనుకోండి, ఖచ్చితంగా ద హోల్ ట్రాన్సాక్షన్లో నో ప్రాఫిట్ నో లాస్ ఉంటుందన్నమాట. అంటే వాడికి ప్రాఫిట్ లేదు, లాస్ లేదు దానిలో, రైట్? నెక్స్ట్ వన్, అదే కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్స్ 2 ఈక్వల్గా ఉన్నప్పుడు, ఒక ఆర్టికల్ని X% ప్రాఫిట్కి అమ్మి సెకండ్ ఆర్టికల్ని Y% ప్రాఫిట్కి అమ్మితే రెండింటిని ప్రాఫిట్కే అమ్మాడు, రైట్? 2 ప్రాఫిట్కే అమ్మినప్పుడు వాడు ఓల్డ్ ట్రాన్సాక్షన్లో కూడా ప్రాఫిటే వస్తుంది కదా. సో ఖచ్చితంగా ప్రాఫిటే వస్తుంది. ఆ ప్రాఫిట్ ఎంత వస్తుంది అంటే X + Y/2, దట్ ఈస్ నథింగ్ బట్ ద యావరేజ్ ఆఫ్ దీస్ 2 ఫ్రెండ్స్. అర్థమైందా? ఎప్పుడు కాస్ట్ ప్రైస్ 2 ఈక్వల్గా ఉన్నప్పుడు. ఇది కూడా ఇక్కడ నైదర్ ప్రాఫిట్ నార్ లాస్ ఎందుకు వచ్చింది అంటే, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ ఫార్ములాలో యావరేజ్ కనుక్కున్నాం. సేమ్ కాస్ట్ ప్రైస్ ఈక్వల్గా ఉన్నప్పుడు రెండింటికి కూడా యావరేజ్ కనుక్కోవాలి. అంటే X ప్రాఫిట్ అన్నప్పుడు ప్లస్ తీసుకుంటాము, లాస్ అన్నప్పుడు మైనస్ తీసుకుంటాం. X - X/2 దట్ ఈస్ నథింగ్ బట్ 0. X - X గెట్స్ క్యాన్సిల్, 0%. 0% గెయిన్ అన్నా 0% లాస్ అన్నా నైదర్ ప్రాఫిట్ నార్ లాస్, అంతే కదా. దట్ ఈస్ ద లాజిక్ ఫ్రెండ్స్. రిమెంబర్ దీస్ థింగ్స్. నౌ లెట్ us see, ఒకవేళ 2 ఆర్టికల్స్ని సేమ్ సెల్లింగ్ ప్రైస్కి అమ్మితే, అంటే ఫస్ట్ రెండింటిని కూడా సేమ్ 2 ఒకే ధరకు అమ్మినప్పుడు, అప్పుడు కూడా 2 షార్ట్ కట్స్ ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఒక వస్తువుని X% ప్రాఫిట్కి అమ్మాడు, ఇంకో వస్తువుని X% లాస్కి అమ్మాడంటే ఖచ్చితంగా మనకు వచ్చేది లాసే ఫ్రెండ్స్. రిమెంబర్, ఇంకా మనం వేరే చూసుకోకర్లేదు. ఎంత లాస్కి అమ్మాడు అంటే X²/100%. దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. దీని మీద క్వశ్చన్స్ అడుగుతాడు, వీటి మీద మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. తర్వాత సెకండ్ లాజిక్ ఏంటంటే, X% ప్రాఫిట్ అండ్ Y% ప్రాఫిట్ రెండింటికి ప్రాఫిట్కే అమ్ముతున్నాడు. ఎప్పుడు సెల్లింగ్ ప్రైస్ 2 ఈక్వల్గా ఉన్నప్పుడు, రెండింటిని ప్రాఫిట్గా అమ్మినప్పుడు, ఒకటేమో X% ప్రాఫిట్, రెండోదేమో Y% ప్రాఫిట్ అన్నప్పుడు, ఇక్కడ ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్లో మనం 2 ఆర్టికల్స్ యొక్క కాస్ట్ ప్రైస్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఫస్ట్ ఆర్టికల్ అండ్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద సెకండ్ ఆర్టికల్, రైట్ ఫ్రెండ్స్? ఐ హోప్ యూ అండర్స్టాండ్ దీస్ షార్ట్ కట్స్. లెట్ us సాల్వ్ ప్రాబ్లమ్స్ ఆన్ దీస్. ఓకే ఫ్రెండ్స్, ఒక క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 10. A man sells 2 pipes for ₹12 each. He gains 20% on one pipe and losses 20% on the other. In the whole transaction there is అంటున్నాడు. ఇక్కడ 2 పైప్స్ని సెల్ చేస్తున్నాడు. అంటే 2 పైప్స్ కాబట్టి సెల్లింగ్ ప్రైస్ 1 అండ్ సెల్లింగ్ ప్రైస్ 2, రైట్? ఈచ్ ఫర్ ₹12. రెండింటిని కూడా ₹12కి అమ్ముతున్నాడు. అంటే ఇది ₹12 అండ్ ఇది ₹12. టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఎంత ఫ్రెండ్స్? ₹24. దిస్ ఈస్ ద టోటల్ సెల్లింగ్ ప్రైస్. అవునా కదా? టోటల్ సెల్లింగ్ ప్రైస్, రైట్? సరే, హీ గెయిన్స్ 20% ఆన్ వన్ పైప్ అండ్ లాసెస్ 20% ఆన్ ద అదర్. ఆల్రెడీ ఒక షార్ట్ కట్ డిస్కస్ చేసాం. సెల్లింగ్ ప్రైస్లు 2 ఈక్వల్గా ఉన్నప్పుడు, ఒకటి సేమ్ అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్ వచ్చింది, ఇంకో దానికి సేమ్ అమౌంట్ ఆఫ్ లాస్కి అమ్మాడు. అవునా కదా? అంటే ఫార్ములా ఏంటి ఫ్రెండ్స్? X²/100% లాసే కదా. వాడికి ఓవరాల్గా వచ్చేది లాస్. ఎంత లాస్? X²/100%, రైట్? సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ X హియర్? 20. సో 20² లాస్. ఈజ్ హీ గెటింగ్ దట్? ఎస్, of course. So this is nothing but 400 divided by 100%. సో 4% లాస్ అనేది వస్తుంది. అయితే 4% లాస్ వస్తుంటే వాడు మనల్ని రూపీస్లో అడిగాడు. ఖచ్చితంగా నైదర్ గెయిన్ నార్ లాస్. వాడికి ఖచ్చితంగా లాస్ వస్తుంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కానీ కాదు. ఖచ్చితంగా లాస్ అయితే ఉంది. ప్రాఫిట్ కూడా కాదు. ఆల్రెడీ ఆన్సర్ తెలిసిపోతుంది. విత్ ఇన్ దిస్ స్టెప్ ఆన్సర్ తెలిసిపోతుంది ఇదేనని. కానీ ₹1 అవునా కాదా చెక్ చేద్దాం. ఖచ్చితంగా ప్రాఫిట్ కాదు. ₹1 అవునా కాదా చెక్ చేద్దాం. ఎలా చెక్ చేయాలి? ఒకవేళ లాస్ అని ఇంకో టర్మ్ ఉందనుకోండి, వేరే రూపీ ఏదైనా ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మనం కన్ఫ్యూజ్ అవుతాం కదా. సో లెట్ us see హౌ మచ్ అమౌంట్. సో ఇక్కడేమంటున్నాడు? 4% లాస్ వచ్చింది అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది ఫ్రెండ్స్? 96% ఆఫ్ కాస్ట్ ప్రైజే కదా. ఎస్ ఆర్ నో? సో దిస్ 96% రిప్రజెంట్స్ ₹24. అవునా కదా? సో 96% ₹24ని రిప్రజెంట్ చేస్తుంటే మనకు కావాల్సింది ఏంటి ఫ్రెండ్స్? ఇలా హోల్ ట్రాన్సాక్షన్ దెర్ ఈస్ ఎ లాస్. ఎంత లాస్ ఉంది? లాస్ ఆఫ్ ప్రాఫిట్ ఆఫ్ అన్నాడు. లాస్ వచ్చింది కాబట్టి ఎంత లాస్? 4% లాస్. సో 4% లాస్ ఎంత? కాస్ట్ ప్రైస్ అడగలేదు. కాస్ట్ ప్రైస్ అడిగితే 100% వేస్తాం, రైట్? సో 4% లాస్ అనమాట. సో 96% 24 అయితే 4% ఎంత అంటున్నాడు? సో దిస్ ఈస్ నథింగ్ బట్, సో 24 1s are 24, 24 4s are 96. Yes or no? So, and how can I say this? See, if I multiply with 1/4, 1 will come. 4 into 1/4, 1 will come. So if I multiply with 1/4, that is nothing but ₹1. Yes or no? Yes, there is a ₹1. So loss of ₹1 is there, right friends? I hope you understand. Please note this. So next one.
So next question friends, by selling an article for rupees 240, a man incurs a loss of 10%. At what price should he sell it so that he makes a profit of 20% అన్నాడు. అంటే ఒక ఆర్టికల్ని 240 రూపీస్కి వాడు అమ్మాడు. అమ్మినప్పుడు వాడికి లాస్ వచ్చిందంటే ఎంత లాస్ వచ్చింది? 10% లాస్ వచ్చింది. అయితే వాడికి 20% ప్రాఫిట్ రావాలి అంటే ఎంతకు అమ్మాలి అంటే ఖచ్చితంగా దీనికన్నా ఎక్కువే అమ్మాలి కదా. సరే బాగానే ఉంది. చూడండి 10% లాస్ వచ్చింది 240 రూపీస్కి అమ్ముతుంటే. 10% లాస్ అంటే సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు 90% ఆఫ్ కాస్ట్ ప్రైస్. ఎస్ ఆర్ నో? సో 90% రిప్రజెంట్స్ 240. 90% ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ ఇస్ నథింగ్ బట్ 240 రూపీస్. ఓకే, ఇప్పుడు ప్రాఫిట్ 20% అంటున్నాడు కదా, అంటే 120% ఉండాలి అంటే 120% ఆఫ్ కాస్ట్ ప్రైస్ రావాలి అంటే సో ఏం చేయాలి ఫ్రెండ్స్? ఎంత కమ్మాలి? దిస్ ఇస్ ద క్వశ్చన్, రైట్? సో జీరోస్ గెట్స్ క్యాన్సిల్, వర్టికల్ క్యాన్సిలేషన్ ఆర్ ఎల్స్ మీరు హారిజాంటల్ క్యాన్సిలేషన్ అయినా చేయొచ్చు, నో ప్రాబ్లం. సో దిస్ ఇస్ 3 3s are 9, 3 4s are 12, yes or no? And 3 80s are 240, 3 8s are 24 and 0, yes or no? So 80, so into 80, 4 8s are 32, that is 320, yes or no? So I think rupees 320, right or not? So he makes a profit of rupees 320 అనమాట. I hope you understand. Simple calculation friends. మీరు హారిజాంటల్ జీరోస్ అయినా క్యాన్సిల్ చేయొచ్చు, ఏవైనా రెండింటి. లేదా ఇక్కడ నేను వర్టికల్ జీరోస్ క్యాన్సిల్ చేశాను ఎందుకంటే 9 into 2 24 రాదు కదా, మళ్ళీ ఇక్కడైనా 3 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది, రైట్? I hope you understand. Please note this. Next one. Okay. తర్వాత చూడండి అన్న, such a logical question it is. An article is sold at a loss of 10%. Had it been sold for 9 rupees more, there would have been a gain of 12.5% on it. The cost price of the article it అంటున్నాడు. అంటే ఒక ఆర్టికల్ని అమ్మాడు, 10% లాస్ వచ్చింది. అయితే ఆ ఆర్టికల్ ఎంతకు అమ్మాడు అనేది మనకి సెల్లింగ్ ప్రైస్ ఇవ్వలేదు. అయితే కానీ ఒక క్లూ ఇచ్చాడు ఏంటంటే ఆ ఆర్టికల్ని 9 రూపీస్ కన్నా ఎక్కువగా అమ్మితే, అంటే లాస్ వచ్చినప్పుడు ఎంతకు అమ్మాడో సెల్లింగ్ ప్రైస్ దానికి 9 రూపీస్ కనుక వాడు యాడ్ చేశాడు అనుకోండి, వాడికి 12.5% గెయిన్ వస్తుందంట. అలాంటప్పుడు కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ ఎంత అంటున్నాడు. సో లాజిక్ అనేది ఇక్కడ ఉంది మొత్తం. దీన్ని ఎట్లా క్రాక్ చేయాలంటే లిజన్ ఫ్రెండ్స్, సింపులే. ఏంటంటే మీకు ఒక గ్రాఫ్ లాగంటి ఒకటి చెప్తాను చూడండి. సపోజ్ ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఉంది, కాస్ట్ ప్రైస్ ఈజ్ నథింగ్ బట్ 100%, ఎప్పుడు అంతే, అవునా కదా? అయితే వాడికి లాస్ ఎప్పుడు వస్తుంది? సెల్లింగ్ ప్రైస్ ఎప్పుడు 10% తగ్గించబడి, అంటే 90% ఆఫ్ కాస్ట్ ప్రైస్కి అమ్మినప్పుడే కదా 10% లాస్ వస్తుంది. అంటే ఇక్కడ 90% దగ్గర అమ్మినప్పుడు వాడికి లాస్ వచ్చింది, ఫైన్, బాగానే ఉంది. మరి గెయిన్ ఎప్పుడు వస్తుందంట? 12.5%. అంటే 100కి 12.5% యాడ్ చేస్తే దట్ ఈస్ నథింగ్ బట్ 112.5% కదా, 12.5 యాడ్ చేస్తే. సో ఇక్కడ ఉన్నప్పుడు వాడికి గెయిన్ వస్తుంది, అంతే కదా ఫ్రెండ్స్? అకార్డింగ్ టు ద గివెన్ డేటా 10% లాస్ వచ్చింది, తగ్గించాం. ఇప్పుడు 9 రూపీస్కి ఎక్కువ అమ్మినప్పుడు 12.5% గెయిన్ వస్తుంది, దట్ ఈస్ 112.5%. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి గ్యాప్ ఎంత ఫ్రెండ్స్? వాట్ ఈస్ ద గ్యాప్ హియర్? దట్ ఈస్ నథింగ్ బట్ 9 రూపీసే కదా. దీనికి మనం 9 రూపీస్ యాడ్ చేస్తుంటే గెయిన్ వస్తుంది, అవునా కదా? సో జాగ్రత్తగా చూడండి, దిస్ గ్యాప్, ఈ గ్యాప్ ఎంత ఫ్రెండ్స్? 112. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎంత గ్యాప్ ఉంది? 12.5 గ్యాప్ ఉంది. ఇక్కడి నుంచి ఇక్కడికి 10 గ్యాప్ ఉంది. 10 + 12.5 దట్ ఈస్ నథింగ్ బట్ 22.5 గ్యాప్ ఉంది. దిస్ గ్యాప్ ఈజ్ నథింగ్ బట్ 22.5%, అవునా కదా? ఇక్కడి నుంచి ఇక్కడికి 22.5% ఉంది. ఈ 22.5% 9 రూపీస్ని రిప్రజెంట్ చేస్తుంది, ఎస్ ఆర్ నో? సో 22.5% is representing 9 rupees. Then what we need cost price, that is nothing but 100%, yes or no? So 100% ఎంత అంటున్నాడు, రైట్ ఫ్రెండ్స్? సో ఇది ఎట్లా సాల్వ్ చేయాలి? సో 22.5% is nothing but 222s are 44, 44 + 1 45, 45/2% this is, అవునా కదా? సో 45/2%. సో 45/2కి ఎంత మల్టిప్లై చేస్తే 9 వస్తుంది ఫ్రెండ్స్? ఖచ్చితంగా ఇక్కడ 2 అనేది పోవాలంటే న్యూమరేటర్లో 2 ఉండాలి. ఇక్కడ 9 రావాలి అంటే డినామినేటర్లో 5 ఉందనుకోండి, 5 9s are 45 కదా. సో 45/2 × 2/5 అయితే 2 క్యాన్సిల్, 5 9s 45. సో అప్పుడు 9 వస్తుంది మనకి. సో ఖచ్చితంగా దీన్ని కూడా మనం 2/5తో మల్టిప్లై చేయాలన్నమాట. సో 5 2s are 10, 5 2s are 10, 0 22s are 40 rupees. So what is the cost price of the article? Answer is option A, 40 rupees. Right friends? Hope you understand. Please note this problem. Next one. Okay Nana. తర్వాత చూడండి, అనదర్ ప్రాబ్లం. బై సెల్లింగ్ ఏ టేబుల్ ఫర్ ₹350 ఇన్స్టెడ్ ఆఫ్ ₹400, ఏమన్నాడు? లాస్ పర్సంటేజ్ డిక్రీజ్డ్ బై 5%. ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద టేబుల్ అంటున్నాడు. క్వశ్చన్ ఏంటంటే సెల్లింగ్ ఏ టేబుల్ ఫర్ ₹350 ఇన్స్టెడ్ ఆఫ్ ₹400, అంటే మనం 400 రూపీస్కి అమ్మాల్సింది 350కి అమ్మాం. అలా అయినప్పుడు
లాస్ పర్సంటేజ్ ఇక్కడ ఏమైంటున్నాడంటే 350 రూపీస్కి అమ్మాము, ఇన్స్టెడ్ ఆఫ్ 400 అమ్మాల్సింది 350కి అమ్మినప్పుడు లాస్ పర్సంటేజ్ ఏమైందంట, ఇంక్రీజ్ అయిందంట 5%. అలాంటప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత, సింపుల్ డేటా రాసుకుంటే సరిపోతుంది. ఇది సెల్లింగ్ ప్రైస్ అనుకోండి, సపోజ్ దిస్ ఇస్ లాస్ అనుకున్నప్పుడు సెల్లింగ్ ప్రైస్ 350 అవునా, అప్పుడు లాస్ ఎక్స్ ఉంది, ఎక్స్ పర్సంటేజ్ అనుకుందాం సపోజ్. అదే మనం 400 రూపీస్కి సెల్లింగ్ ప్రైస్ని అమ్మామనుకోండి, మనకి ఎంత వస్తుంది ఫ్రెండ్స్ లాస్ అంటే ఎక్స్ ప్లస్ 5% అనుకుందాం సపోజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఓకే, ఇక్కడ ఏంటంటే నాన్న సి ఎస్ దిస్ ఇస్ నాట్ ఎక్స్ ప్లస్ 5. సి ఇక్కడే ఉందంటే 400 కమ్మినప్పుడు ఎక్స్ పర్సంటేజ్ లాస్ వస్తుంటే అప్పుడు ఇంకా తగ్గింది కదా అమౌంట్, ఇంకా ఎక్కువ లాస్ వస్తుంది అంటే ఇక్కడ ఎక్స్ ప్లస్ 5 వస్తుంది. రైట్ ఫ్రెండ్స్, ఇక్కడ ఎక్స్ ప్లస్ 5% లాస్ వస్తుంది. ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఇప్పుడు కాస్ట్ ప్రైస్ కావాలి, దట్ ఈస్ నథింగ్ బట్ 100% కావాలి. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ నాన్న హియర్, ఇక్కడ 350కి 400కి డిఫరెన్స్ ఎంత, 50. రైట్ ఆర్ నాట్, 50 ఈజ్ ద సెల్లింగ్ ప్రైస్ డిఫరెన్స్. లాస్కి డిఫరెన్స్ ఎంత, ఎక్స్ ప్లస్ 5కి ఎక్స్కి 5% ఇస్ ద డిఫరెన్స్, అవునా కదా. ఈ డిఫరెన్స్ రిప్రజెంట్ చేస్తుంది అనమాట. సో 5% అనేది 50 అయితే సో 100% ఎంత అవుతుంది ఫ్రెండ్స్, దట్ ఈస్ నథింగ్ బట్ 5 10s are 50. సో 100 into 10 దట్ ఈస్ నథింగ్ బట్ 1000. సో ఆన్సర్ ఈస్ 1000 rupees. ఐ హోప్ యూ అండర్స్టాండ్. రైట్, ప్లీజ్ నోట్ దిస్. నెక్స్ట్ వన్. ఓకే ఫ్రెండ్స్, తర్వాత బై సెల్లింగ్ ఏ టేప్ రికార్డర్ ఫర్ ₹950 వన్ లాస్ 5%. అంటే ఒక టేప్ రికార్డర్ని 950 రూపీస్కి అమ్మినప్పుడు అతనికి 5% లాస్ వచ్చింది. సో అంటే 5% లాస్ వచ్చింది అంటే సెల్లింగ్ ప్రైస్ ఈజ్ హౌ మచ్, 95% ఆఫ్ కాస్ట్ ప్రైస్, అంతే కదా. వాట్ పర్సంటేజ్ షెల్ వన్ గెయిన్ బై సెల్లింగ్ ఇట్ ఫర్ ₹1040 అంటున్నాడు. అంటే అతనికి ఇంత రావాలి అంటే ప్రాఫిట్, ఎంత ప్రాఫిట్ పర్సంటేజ్కి అమ్మాలి అంటున్నాడు. సరే, పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ కనుక్కోవాలి మనం. సి దట్ ఈస్ నథింగ్ బట్ 95% రిప్రజెంట్స్ 950 కదా ఫ్రెండ్స్. లాస్ ఆఫ్ 5% అంటే 95%. ఎంత దేని వల్ల వచ్చింది ఇది, 950 వల్ల. దిస్ రిప్రజెంట్స్ 950. అలాంటప్పుడు వాట్ పర్సంటేజ్ షెల్ వన్ గెయిన్, ఎంత పర్సంటేజ్ ప్రాఫిట్ వస్తుంది ఇప్పుడు అతనికి 1040 కమ్మినప్పుడు. సో 1040 కమ్మినప్పుడు ఎంత పర్సంటేజ్ ప్రాఫిట్ వస్తుంది. ఇప్పటి వరకు ఇది తెలిసినప్పుడు ఇదే చూసాం, ఇప్పుడు ఇది ఇచ్చినప్పుడు ఇది అడిగాడు, అంతే, దట్స్ ఆల్. సో ఇక్కడ 0 గెట్స్ క్యాన్సిల్, వర్టికల్ క్యాన్సిలేషన్. సో 95 1s are 95 కదా, రైట్ ఫ్రెండ్స్. సో 104 1s are 104. సో హియర్ ద వాల్యూ ఈజ్ 104%. కానీ మనల్ని ఏమడిగాడు, వాట్ పర్సంటేజ్ షల్ వన్ గెయిన్ అన్నాడు, గెయిన్ పర్సంటేజ్ అడుగుతున్నాడు. సో 104%లో నథింగ్ బట్ 100% ప్లస్ 4% కదా. దిస్ 100% ఈజ్ కాస్ట్ ప్రైస్, దిస్ 4% ఈజ్ ద గెయిన్. సో నో, అదేవిధంగా 95లో కూడా అంతే ఫ్రెండ్స్. 95 అంటే 100 minus 5%, 100% minus 5%. దిస్ 100% ఈజ్ కాస్ట్ ప్రైస్, 5% ఈజ్ ద లాస్, అవునా కదా. సో మనల్ని గెయిన్ పర్సంటేజ్ అడిగాడు. వాట్ ఈస్ ద గెయిన్ పర్సంటేజ్ ఫ్రెండ్స్, 4%. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, 4%. రైట్, hope you understand. Please note this and thank you.